కర్నూలు జిల్లా మంత్రాలయంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిలిపివేయాలని వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. ర్యాలీ తర్వాత జరిగిన సమావేశంలో బాలనాగిరెడ్డి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్లపై విమర్శలు చేశారు. వీరంతా హెలికాప్టర్లు, విదేశీ పర్యటనలో తిరుగుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని నాగిరెడ్డి ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారిపోయాడని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను కూటమి ప్రభుత్వం నిలిపివేయాలని బాలనాగిరెడ్డి డిమాండ్ చేశారు. వెన్నుపోటు పడిసిన వ్యక్తి నువ్వు మామూలు సామాన్యుల్ని వెన్నుపోటు పడితే పెద్ద తెలిసే కలిసిన అవకాశం అని అంటున్నా. నీకు అన్ని తెలుసు, ఎందుకంటే వెన్నుపోటు పడిసే దాంట్లో నీ అంత చాణిక్యుడు ఎవరు లేరని సభాముఖంగా తెలియజేస్తున్నా. ఒకటే చెప్తున్నా కూటమి ప్రభుత్వానికి, మన డిప్యూటీ సీఎం గారు ఏ దారికి పోయినా హెలికాప్టర్ లో పోతారు. మొన్ననే కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చాడా లేదా మీరు చూశారు అందరు. డిప్యూటీ సీఎం గారు ఆయన ట్రైన్కి వచ్చాడు, ట్రైన్కి పోయాడు. అంటే గవర్నమెంట్కి డబ్బులు మిగిలించాలని ఆలోచన చేసే కర్ణాటక డిప్యూటీ సీఎం గారికి ఉన్నంత ఆలోచన మీకెందుకు లేదంటున్నా. తండ్రికి ఒక హెలికాప్టరు, కొడుకు ఒక హెలికాప్టరు, మళ్ళా డిప్యూటీ సీఎంకి ఒక హెలికాప్టర్. అంటే ఎంత ఖర్చు అవుతుందో ఆలోచన చేశాడా? ఈ రోజు కాలేజీల మీద పెట్టడానికి ఒక 4,000 కోట్లు పెట్టడానికి నీకు ఇంత భారమైందా అని నీ సభాముఖంగా అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వము పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడు అన్ని మా ముఖ్యమంత్రి గారు చెప్తారట. ఎందుకు దండగా మూకబస్వన్ ఉన్నట్లే బాంబు అయినా డిప్యూటీ సీఎం కాదాయన చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ అని చెప్తున్నాను. మంచిర్యాల జిల్లా లక్సిటిపేట